అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 340 మొబైల్ వెటర్నరీ వెహికల్స్ తీసుకున్నామని చెప్పారు అధ్యక్ష. అయితే ఇందులో అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఒక వెహికల్ ఇన్క్లూడింగ్ ఇన్బిల్ట్ ఏదైతే ఎక్విప్మెంట్ అని చెప్పారో ఎంతకి కొనుగోలు చేశారు అధ్యక్ష? ఒక ప్రశ్న. ఈరోజు సపోజ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108 వాహనం కొంటే దానికి 18 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. అదే మన పశు వైద్య వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసిన దాంట్లో ఒకసారి చూస్తే అధ్యక్ష 38 లక్షలు ఎంతో 36 lakhs అధ్యక్ష. ఇందులో ఏముండాలి అధ్యక్ష? హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టాం కాబట్టి ఒక వెహికల్ ఖరీదు 36 లక్షలుగా నిర్ధారించున్నారు. ఇది గత ప్రభుత్వంలో దోపిడీలో ఇది కూడా ఒక భాగం అధ్యక్ష. వాళ్ళు దేనిని కూడా విడిచిపెట్టలేదు అధ్యక్ష. పశుగ్రాసాన్ని విడిచిపెట్టలా, పశువులు విడిచిపెట్టలా. ఆ దోపిడీలో భాగంగా అధ్యక్ష ఇది కూడా 36 లక్షల రూపాయలు ఒక వెహికల్ పర్చేజ్ చేయడానికి ఎందుకయింది? ఈ రోజుకి మీరు శాస్త్రీయంగా మనం మాట్లాడితే ఫీల్డ్లోకి వెళ్ళి చూస్తే అధ్యక్ష 80% వెహికల్స్లో ఏదైతే లిఫ్ట్ అన్నారో అది పనిచేయట్లేదు అధ్యక్ష. లిఫ్ట్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఎక్కడైనా పశువులు ప్రమాదవశాత్తు కానీ లేదు అనారోగ్య రీత్యా కానీ పశువులు కానీ పడిపోయి ఉంటే దానిని తీసుకెళ్లేదానికి కన్వీనియంట్గా ఉండడం కోసం లిఫ్ట్ పెట్టారు అధ్యక్ష. ఈరోజు 80% వెహికల్స్లో ఆ లిఫ్టులు ఏవీ పనిచేయట్లేదు అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఇంతవరకు ఆ మొబైల్ వ్యాన్స్ ద్వారా ఎన్ని చికిత్సలు చేశారు అధ్యక్ష? అలాగే రిఫరల్ హాస్పిటల్స్కి ఇక్కడ మన రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడా కూడా 24/7 పశువుల హాస్పిటల్ లేవు అధ్యక్ష. ఎక్కడా కూడా లేవు అధ్యక్ష 24/7. ఈరోజు అంబులెన్స్లో వెళ్ళినటువంటి పశువుల్ని తీసుకెళ్ళడానికి 24/7 పశువుల హాస్పిటల్ లేనప్పుడు ఏ రకంగా ఎన్ని రిఫరల్ చేశారు, ఎక్కడికి రిఫర్ చేశారు? మనిషి అయితే అరుస్తాడు, లేదు మనిషి అరవలేని పరిస్థితులు ఉంటే పక్కన అటెండెంట్ అయినా అటో ఇటో పరిగెడతాడు అధ్యక్ష. బట్ పశువులు అరవవు అధ్యక్ష. ఎవరికి చెప్పాలి వాటి బాధని? అలానే మెడికల్ అధ్యక్ష అక్కడ వ్యాన్స్లు ఇచ్చేటటువంటిది ప్రాక్టికల్గా నేను ఒక వ్యాన్లో కూడా నేను చూశాను అధ్యక్ష. చాలా తక్కువ మంది అధ్యక్ష. మెడికల్ ఏదైతే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేసి హాస్పిటల్స్కి పంపించిన మందులు వేరే అధ్యక్ష, ఏదైతే ఈ వ్యాన్స్లో ఇచ్చేటటువంటి మందులు వేరే అధ్యక్ష.